లెఫ్ట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్గా ప్రాజెక్టులు అంటే మీకు డ్యామ్ కింద హైడ్రాబిలిటీ రూట్లు కనపడతాయి మీకు. ఇది పవర్ హౌస్కి వాటర్ వెళ్ళడానికి మెయిన్ గేట్ ఆపరేటింగ్ ఈ బిల్డింగ్లో ఉంటుంది. మనకు వాటర్ లెవెల్ వాల్ కనపడుతుంది గోడ, దాని కింద నుంచి అండర్ గ్రౌండ్ టర్నల్ ఉంది, దాని ద్వారానే పవర్ హౌస్ వాటర్ వెళ్తూ ఉంటుంది. రైట్ సైడ్ ఒకసారి జనరేట్ అయితే 770 మెగావాట్స్ సార్ ఏపీ స్టేట్లో ఉంది. ఇదేమో 900 మెగావాట్స్, ఇదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఇదే డ్యామ్. డ్యామ్ వచ్చి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం, అందువల్ల చిన్న బ్రిడ్జ్ లా కనపడుతుంది. డ్యామ్ చూడాలంటే ఫ్రంట్ నుంచి చూడాలి. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని అసలు పేరు వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. ఆయన ఎవరంటే 1960 అతను చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, రాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ డ్యామ్ కూడా నేను కష్టపడ్డారు, ప్రోత్సహించారు కాబట్టి మరణానంతరం ఆయన పేరు పెట్టారు. ఈ డ్యామ్కి 12 గేట్లు. ఈ 12 గేట్లో ఒక గేటు వెయిట్ వచ్చి 260 టన్నులు. ప్రజెంట్ ఇప్పుడు మనకున్న ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టుకి లేదు ఇంత వెయిట్ గేట్. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 870 ఫీట్ ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. సైడ్ బోర్డర్ కనపడిన చెట్ల కింద 15 అడుగులే తగ్గింది. ఇదే గంగాలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురికి చేపవశాతు పచ్చబండగా ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేతనే ఇక్కడ నీళ్ళు మీకు పచ్చని వాటర్ అనుకుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టిన వైట్గానే ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉన్నంతసేపే నీటికి పచ్చదనం. డ్యామ్ దాటి కిందకి వెళ్ళిందంటే ప్యూర్ వైట్గా ఉంటుంది వాటర్ అది. ఇదే గంగలో ఉబిలి బస్వన్న అని చెప్పి ఒక నంది ఉంటుంది శిలారూపంలో. ఒక నంది గుర్తు చూస్తారు కదా, మండపంలో ఉంటుంది పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటిది గంగలో ఉన్న సెంటర్లో ఉంటుంది. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఈ నందిని దర్శనం చేసుకుని ఇవే నీళ్ళు తీసుకెళ్లి స్వామికి అభిషేకాలు చేసేవాళ్ళప్పట్లో. ఈ డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. ఈ ప్లేస్నే పాతాళ గంగ అంటే కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహిని ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు, స్వామి దర్శనాలు, పాతాళ గంగ స్నానం, బోర్డింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తారు. అందుచేతనే సాక్షి గణపతి చెప్తారు. శ్రీశైలంలో చూడాల్సిన ప్రదేశాలు మనం బ్యాక్ సైడ్ కొండపైన గోపురం కనబడుతుందంటే అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. అది అక్కడ వెళ్ళాలనుకుంటే అమ్మవారి నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. దాని నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అని టెంపుల్ ఉంటుంది. ఇప్పటికీ అమ్మవారి కన్నీటి దారి వస్తుంది. ఆ కన్నీటి దారనే మనం తీర్థంగా ఇస్తారు. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార, పంచదార, అధికేశ్వరం, శిఖరేశ్వరం, నెక్స్ట్ డ్యామ్. లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, భీముని కొలను ఉంటుంది, భైరవ సెలవు ఉంటుంది. మీరు ఎంతో దూరం నుంచి శ్రీశైలం వచ్చారు కదా, పాతాళ గంగ స్నానం చేసినా ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయనే విషయం తెలుసు కదా. నేను అందరికీ అనుమానాలేనా? తెలుసు. చాలా మంది ములుగు వెళ్తూ కూడా నవ్వుతుంటారండి ఈ విషయం చెప్తే. ఇది ఎవరో కల్పితం కదా, గ్రంథాల్లో ఉంది. మనలాంటి తెలుగు గల వాళ్ళకి తెలియడం కోసం అడిగిందో లేదా అమ్మవారికి తెలియచెప్పాలని అడిగిందో కానీ స్వామి ఏకాంత సేవలు అడిగిందండి ఇదే విషయం. స్వామి శ్రీశైలం ఇన్ని వేల మంది భక్తులు వచ్చి వెళ్తున్నారు కదా, వీళ్ళందరికీ పాపమోక్షం కలుగుతున్నారు. కొంతమందికే కలుగుతుంది, కొంతమంది కలగట్లేదు స్వామి. అదేంటి స్వామి, అందరూ నీ భక్తులే కదా, నిన్నే నమ్ముకునే శ్రీశైలం వస్తున్నారు. స్వామి మోక్షానికి కొంచెం ఇవ్వడానికి కారణం ఏంటి స్వామి అంటే సూక్ష్మ ధర్మానికి ధర్మ సూక్ష్మానికి చిన్న తేడా చెప్పే గురుదేవని. శిఖరేశ్వరం ముందు విభూతి గుణమని కోనేరు ఉంది, ఇప్పటికీ ఉన్న కోనేరు. ఆ కోనేరులో శివపార్వతులు ఇద్దరు వృద్ధ దంపతుల వరే కంఠం లోటు నెలలో ఉండి శ్రీశైలంలో వచ్చి ప్రతి భక్తుని పిలుస్తున్నారంట. అమ్మ అయ్యా, మేము సదాచార సంపన్నం, ఏ పాపం చేయని వారు ఎవరైనా ఉండి కాపాడండి, గంగలో మునిగిపోతున్నామని. వేల మంది భక్తులు పాతాళ గంగ స్నానం చేసి స్వామి దర్శనం చేసి రిటర్న్ వెళుతూ ఈ వృద్ధ దంపతులను చూసి అయ్యో పాపం అని వాళ్ళు తప్ప కాపాడటానికి ఎవరో సాహసించేవారు కదంట. అలా చాలా కాలం పాటు స్వామి అమ్మవారు పొలంలోనే ఉన్నారంట. ఒకరోజు ఒక స్త్రీ ఈ పాతాళ గంగ స్నానం చేసి స్వామి దర్శనం చేసి రిటర్న్ వెళుతూ వృద్ధ దంపతులను చూస్తాను. అయ్యో ముస్లిం వాళ్ళు చనిపోయేటట్టున్నారు, వీళ్ళు ఎలాగైనా కాపాడని చెప్పి పొలంలో దిగుతుంటే అమ్మవారు ఒకటి అంటదంట, అమ్మ నువ్వు ఏ పాపం చెయ్యిన దాని మీద నుంచి మమ్మల్ని కాపాడు, లేకపోతే మాతో పాటు చనిపోతావని. తల్లి నేను పాపాలు చేశాను, కాకపోతే శ్రీశైలం వెళ్ళి త్రికరణ శుద్ధిగా పాతాళ గంగ స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాను. ఇప్పటికి నేను చేసిన పాపాలన్నీ హరించిపోయి మిమ్మల్ని నేను కాపాడుతానని చెప్పి నమ్మకంతో పొలంలో దిగి స్వామివారిని అమ్మవారిని పైకి తీసుకొచ్చిందంట. అంతమందిలో స్వామివారు ఒక్కదానికే మోక్షాన్ని నుంచి కైలాసానికి వెళ్ళిపోయారంట. కైలాసం ఏమి స్వామికి ఒక్కదానికే మోక్షం ఇవ్వడానికి కారణం సూక్ష్మ ధర్మం అంటే అదే దేవి. అన్ని పాపాలు చేసినా త్రికరణ శుద్ధిగా నన్ను నమ్మింది, అందుకే మోక్షాన్ని కల్పించాను స్వామి. మరి శ్రీశైలం వచ్చి భక్తులంతా నిన్ను నమ్ముకునే వస్తున్నారు కదా స్వామి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే నమ్మిన దైవం మీద నమ్మకలేని భక్తులు వస్తున్నారు, ఎవరు మోక్షాన్ని కూడా సాధించమంటావో చెప్పుదేవి అన్నాడు స్వామి. అమ్మవారు చిరుమందహాసంగా నప్పిందంటే కానీ ఏ సమాధానం చెప్పలేదంట. త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిస్తేనే ఓం నమ శివాయ, అందుకే బోలా శంకరుడు అంటారు శివుడిని.
శ్రీరాముడు అందరికీ దేవుడే. శ్రీరాముడు శ్రీశైలం స్వామిని నమ్మొచ్చాడు, అందుకే ఆయన మోక్షాన్ని పొందాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే త్రేతాయుగంలో సీతాదేవిని తీసుకురావడానికి రావణ బ్రహ్మను సంహరిస్తాడు. బ్రహ్మత్య పాపం అది పోగొట్టుకున్న కోసం రామేశ్వరంలో శివలింగాన్ని పెట్టి రామరాజ్యం చేస్తుంటాడంట. నారదుడు వెళ్ళి రాముడితో చెప్పాడంట, రామాను